హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి మనకి రీసెంట్ గా మనకి ఒక వార్ అయితే నడిచింది అనమాట యూట్యూబ్ లో. ఏంటంటే మనకి పూల చొక్కా వర్సెస్ మనకి సోహెల్ అనమాట, బిగ్ బాస్ సోహెల్. అసలు ఏమైంది ఏంటంటే డీటెయిల్ గా వీళ్ళ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటంటే ఎప్పుడో అయితే ఇప్పుడు పెడతాం ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు. లేట్ అయినా కానీ మీకు మంచి ఇన్ఫర్మేషన్, పక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అయితే ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట వీడియో. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ పై సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. మనకి మెయిన్లీ సోహెల్ విషయానికి వచ్చినట్లయితే సోహెల్ అయితే మనకి బిగ్ బాస్ లో రన్నర్ కూడా కాదు, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది అనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి కొన్ని మూవీస్ అయితే తీయడం జరిగింది. మనకి రీసెంట్ టైమ్స్ లో బూట్ కట్ బాలరాజు అనే మూవీ అయితే తీసాడనమాట. మనకి ఏంటంటే దీంట్లో మనకి 5 కోట్ల వరకు అప్పు చేసి సినిమా తీసాడని అయితే చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది అయితే తెలీదు. మనకి దీంట్లో సాంగ్స్ వచ్చేసరికి మనకి బిగ్ బాస్ తన పాడారనమాట. మనకి బోలేగర్ అయితే పాడడం అయితే జరిగింది అనమాట. సీజన్ 7 బోలేగర్ అయితే పాడారనమాట. అసలు పూల చొక్కాకి ఇతనికి ఏమైందనే విషయాన్ని అయితే వద్దాము. మనకి ఏంటంటే ఫస్ట్ రోజు పూల చొక్కా రివ్యూ అని మీ అందరికీ తెలిసిందే అనమాట. ఏంటంటే ఆయన ఏం చేశాడంటే మనకి మూవీ అయితే చూడడానికి వెళ్ళాడు అనమాట. మూవీ చూసి వచ్చిన తర్వాత రివ్యూవర్స్ కానివ్వచ్చు అందరూ కూడా రివ్యూ తెస్తారు కదా. ఇప్పుడు నేచురల్ నేను కూడా రివ్యూ తెస్తాను. ఏంటంటే అతను మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. పూల చొక్కా తన పూల చొక్కా ఇచ్చిన రివ్యూ అనేది మనకి సోహెల్ కి అయితే నచ్చలేదు అనమాట. ఏంటంటే ఆ రోజు కూడా మనకి అసలు షోకి టికెట్లు కూడా అమ్ముకోలేదు. అసలు దాదాపు ఆ మొత్తం ఓవరాల్ 1 డేకి 300 టికెట్లు అయితే బుక్ అయినాయి అంట. మొత్తం ఓవరాల్ 300 టికెట్లు అయితే బుక్ అయినాయి అంట. ఆ 300 టికెట్లు కూడా జనాలు అయితే చూడలేదంట. అసలు సినిమాకే సరిగ్గా ఎవరు చూడలేదంట. ఎందుకంటే 2-3 గంటల్లోకి షో అయితే క్యాన్సిల్ అయితే అవడం అయితే జరిగిందనమాట. అలా షోలు క్యాన్సిల్ అవ్వడం ఈ విధంగా అయితే ఎవరు చూడదనమాట. ఏంటంటే తను ఇచ్చిన రివ్యూ అనేది అయితే మనకి సోహెల్ కి అయితే నచ్చదు అనమాట. ఏంటంటే తను ఏమన్నాడంటే మనకి తెలంగాణ భాషను కూనీ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. మనకి సోహెల్ ఏమంటాడంటే తెలంగాణ భాష అలాగే ఉంటది, నేను మొత్తం తెలుసుకునే చేశానని చెప్పేసి అంటున్నాడు అనమాట. తను ఇచ్చిన రివ్యూ తనకు నచ్చకపోవడంతో తను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా పూల చొక్కా గురించి చెప్పడం, తను ఇలా చూడకుండా రివ్యూ ఇచ్చేసాడు, ఫస్ట్ 20 నిమిషాలు చూసి వచ్చేసాడు బయటికి అని చెప్పేసి మనకి పూల చొక్కా గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీరు ఎవరైతే తప్పు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మనకి మెయిన్ విషయానికి వచ్చినట్లయితే మనకి పూల చొక్కా గురించి మాట్లాడుకుందాం. ముందు మనకి పూల చొక్కా వచ్చేసరికి ఒక రివ్యూవర్ కాబట్టి తను మూవీ చూసి వచ్చాడు, చూడకుండా చెప్పడం తప్పు. కానీ తను చూసి వచ్చాడు కాబట్టి ఎలాంటి తప్పులేదు. ఏంటంటే ఒక రివ్యూ అంటే తన హార్ట్ కి ఏది అనిపిస్తుంది అయితే చెప్పాలన్నమాట. ఇప్పుడు నేను చూసి వచ్చినా కానీ నాకేమనిపించింది అదే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలా తనకి నచ్చదని అయితే చెప్పాడు అనమాట. తన దాంట్లో తప్పు అయితే ఏమీ లేదు. ఇంకా సోహెల్ విషయానికి వచ్చినట్లయితే నా సినిమాకి అందరూ వెళ్ళండ్రా అని చెప్పేసి ఏడుస్తూ వీడియోస్ చేయడం అవన్నీ కూడా మనం అందరం చూసి ఉండొచ్చు. అదైతే తప్పు అనమాట. ఎందుకంటే ఆడియన్స్ వెళ్ళాలి అనుకుంటే వెళ్తారు. అంటే బిగ్ బాస్ ఉన్నప్పుడు నన్ను సోహెల్ కామెంట్ చేయాలి కదా, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పేసి అయితే అంటాడు అనమాట. ఏంటంటే అది బిగ్ బాస్ షో, దానికి అక్కడ ఏంటంటే చాలా మంది కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. దాదాపు 5 సీజన్లు చేసిన హోస్ట్ గా ఎలాంటి ఇది లేదు, జస్ట్ కంటెస్టెంట్ నీకేంటి అని చెప్పేసి అయితే కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.